కొత్తవారు ఎవరైనా ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. వేళ్లలో వేళ్ళు పెట్టుకుని హాయిగా కూర్చోండి. శిరస్సుఖాసనం. స్థిరంగా సుఖంగా కూర్చుందాం. కళ్ళు మూసుకుందాం. అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుందాం. శ్వాసను ఎక్కువ చేయవద్దు, తక్కువ చేయవద్దు, లాగవద్దు, వదలవద్దు, బిగబట్టవద్దు, ఏ ప్రయత్నం చేయవద్దు. ధ్యానం అంటే చేసేది కాదు. ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండటం. కానీ ఏమి చేయకపోయినా సహజంగా ఏదైతే జరుగుతూ ఉందో శ్వాస, దాని వైపు మన ధ్యాస మరలుద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనం ప్రతి కార్యక్రమం ధ్యానంతోనే ప్రారంభిస్తాం, ధ్యానంతోనే ముగిస్తాం. గొప్పతనాన్ని, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క జీవన శైలిని, వారి యొక్క ఆదర్శాన్ని. మరి రెండోది ఏంటంటే సంస్కరణ. మామూలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే మనందరికీ తెలుసు, పంతులు గారిని పిలిచి రకరకాల పద్ధతుల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ పత్రిజీ చెప్పారు, మనం దేహం ఉన్నంత వరకు దేహానికి ఏదైనా చేయటం, దేహం పోయిన తర్వాత దేహానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. దేహం ఉన్నప్పుడే దేహానికైనా ఆత్మకైనా ఏదైనా చేయాలి. ఎవరైతే ఆత్మవత్ తెలుసుకున్నారో వారు దేహాన్ని చక్కగా పరిపోషించుకుంటారు. చక్కగా ఎలా అయితే ఈ దేహంలోకి వచ్చారో, ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యం అయితే నిర్వర్తించాలో చక్కగా నిర్వర్తించి ఈ శరీరాన్ని సంతోషంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారని పత్రిజీ చెప్పిన దాన్ని ముమ్మూర్తుల ఆచరణలో అనుభవపూర్వకంగా అందించిన వారు శ్రీ నాగరాజు గారు. అట్లాగే మరి 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ మారుమూల గ్రామంగా ఉన్నటువంటి ఇక్కడ శ్రీ అల్లూరి సీతారామరాజు పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఒక ఆదర్శంగా ఉంటూ అందరినీ ఆ ధ్యాన మార్గంలో తీసుకొచ్చారు వారు. ఈ సందర్భంలో మనం మరణం గురించి 2 విషయాలు తెలుసుకుందాం. పత్రిసారి చెప్పారు, జననం మధురం, మరణం మధురం. ఆ శరీరంలోకి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ పని పూర్తయిన తర్వాత మరలా శరీరంలోంచి మరలా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఈ సభకు వచ్చాం, ఈ కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాం, మనం వెళ్ళిపోతాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఏ ఉద్దేశంతో వచ్చామో వెళ్ళినప్పుడు కూడా అడ్డాగా వెళ్ళాలి, కానీ విచారంగా వెళ్తామా? ఇక్కడ ఏదైతే వచ్చామో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాము. మనం ఏం చెప్పదలుచుకున్నాం ఇక్కడ అందరికీ చెప్పాము. ఏం నేర్పించాలో అందరికీ నేర్పించాము. ఏం నేర్చుకోవాలో అది అంతా నేర్చుకొని ఇక్కడి నుంచి మనం ఎలా అయితే వెళ్తామో ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ శరీరంలోకి అలాగే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏ పాఠాలు నేర్చుకోవాలో, ఏ అనుభవాలు నేర్చుకోవాలో, ఏ అనుభవాలు నేర్పించాలో అవి నేర్పించి ఆ కంప్లీట్ అయిన మరుక్షణం, ఈ సభ అయిపోయిన మరుక్షణం, ఇక్కడ పని అయిపోయిన మరుక్షణం ఇక్కడ నుంచి మనం ఎలా అయితే నిష్క్రమిస్తామో, మన ఇంటికి ఎలా అయితే వెళ్తామో ఆ ఆత్మ కూడా అలాగే ఈ శరీరం నుంచి వెళుతుంది అని చెప్పారు పత్రిజీ మనకి. అంతేకాదు ఏదైతే చెప్పారో వారు దాన్ని ఆచరించి చూపించారు పత్రిజీ. మనందరికీ ఆచరించండి అని నేర్పించారు. వారు ఒకనొక సందర్భంలో తిరుపతిలో ఒక పాప పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు చాక్లెట్లు తీసుకొని వెళ్ళి కొద్దిగా ఆయన తీసుకెళ్లిన దానిలో సగం చాక్లెట్లు ఇచ్చి సగం జేబులో ఉంచుకున్నప్పుడు పక్కన వాళ్ళు అడిగారు, మరి ఏంటి సగం చాక్లెట్లు ఇచ్చారు, సగం ఇవ్వలేదని. ఇప్పుడు పుట్టినరోజుకి ఇచ్చాను, ఈ పాప పోతే అప్పుడు ఇస్తానన్నాడంట. ఎవరైనా ఏమనుకుంటాం, పుట్టినరోజు అంటే దీవించాలి, అపశకునం మాటలు మాట్లాడకూడదని. కానీ అది అపశకునమా? ఒక మనిషి పుట్టడం ఎంత సహజమో వెళ్ళిపోవటం కూడా అంతే సహజం. కానీ మనం ఏమనుకుంటున్నాం, పుట్టిన దానికి వేడుక చేసుకుంటున్నాం, వెళ్ళిపోయినప్పుడు బాధపడుతున్నాం. లేకపోతే వెళ్ళిపోతాడు అనే భావన కానీ ఎవరైనా మాట మాట్లాడినా కానీ అది కీడు మాట, తప్పు మాట అని. అంటే సత్యానికి భిన్నంగా జీవిస్తూ సత్యంలో జీవిస్తున్నట్టుగా మనం ఉన్నటువంటి మనందరినీ కూడా సత్యంలో జీవించేలా చేసిన వారే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. అందుకే నాగరాజు గారికి ధ్యానం అంటే అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సత్యంలో జీవించారు కాబట్టి, సత్యం మాత్రమే పలుకుతున్నారు కాబట్టి. ఇంకా చెప్పాలంటే మరణం అనేది మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎందుకంటే పుట్టాము,
శరీరాన్ని వదిలేసాం. అంటే ఏంటి, మనం ఈ రోజు పగలల్లా పనిచేసాము, రాత్రికి విశ్రాంతి తీసుకొని మరలా నూతన శక్తితో నూతన ఉత్సాహంతో ఎలా అయితే మరలా కొత్త రోజును ప్రారంభించుకుంటామో ఇది తాత్కాలిక విరామము. నిద్ర అనే తాత్కాలిక విరామము, మరణం అనేది దీర్ఘ విరామం. అంతే. మనందరికీ తెలుసు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడని.